Welcome back. So our topic is phrasal verbs with get. See, we all know that phrasal verbs are very important things in vocabulary. So these are very important for effective communication skills and academics and for competitive exams. See, so now let's go with the phrasal verbs that starts with get. So let's go with the phrasal verbs that starts with get. Get to phrasal verbs vastayo. Phrasal verbs. Let us learn. See, get plus away. Get away. Get away meaning. See, get away meaning is move away. Get away. See, for example, ఇక్కడ చూడండి, get away meaning is move away. So example, get away from me, నా నుంచి వెళ్ళిపో. Get away from me. So get away meaning is move away. Example, get away from me. Next, రెండో example, get along. Get along meaning is have a good relationship with someone. Get along. Get along means have a good relationship with someone. ఒకరితో మంచి relationship లో ఉండడం మంచిగా. See, get along. So example, my friend and I get along very well. మేమిద్దరము మంచి బాండింగ్ లో రిలేషన్షిప్ లో ఉంటాము. ఎస్, మై ఫ్రెండ్ అండ్ ఐ గెట్ అలాంగ్ వెరీ వెల్. మై ఫ్రెండ్ అండ్ ఐ గెట్ అలాంగ్ వెరీ వెల్. నెక్స్ట్, గెట్ ఆన్. గెట్ ఆన్ అంటే బోర్డ్, మేబీ బస్ ఎక్కడం కానీ ట్రైన్ ఎక్కడం కానీ గెట్ ఆన్, రైట్. అదేవిధంగా బేర్ చేయడం కూడా, ఐ కెనాట్ గెట్ ఆన్. బేర్, I cannot get on with 1000 rupees. అలా కూడా అనొచ్చు. See, get on. So the example is, ఇప్పుడు బోర్డ్కి ఎగ్జాంపుల్. See, బోర్డ్, ప్లీజ్ గెట్ ఆన్ ద బస్ అంటే బస్ని ఎక్కడాన్ని మనం గెట్ ఆన్ అని అనొచ్చు. ప్లీజ్ గెట్ ఆన్ ద బస్. ప్లీజ్ గెట్ ఆన్ ద బస్. See, get on. So next, get off. So opposite to that, get off అంటే deboard అంటే బస్ దిగేయడం or else vehicle ని దిగేయడం. See, please get off the bus at the signals. Please get off the bus at the signals. See, మనం అదే బైక్ అయితే get down అని కూడా అనొచ్చు. Get down, get down. Yes, next, get in. We all know that. So get in the sense enter a place, meaning enter a place. Get in. So please get in అంటే లోపలికి రండి అని చెప్తున్నాం. ప్లీజ్ గెట్ ఇన్. సో the next example is get down. Next phrasal verb with get. Get down. Get down means bring or come down. Get down, bring or get down. Okay, another example sentence ela use chestam. He climbed the tree but could not get down. He climbed the tree but could not get down. See, మనం బైక్స్ ఎక్కి సైకిల్ ఎక్కి దిగుతున్న అది కూడా మనం we can get down అని కూడా అనొచ్చు. ప్లీజ్ గెట్ డౌన్. ప్లీజ్ గెట్ డౌన్. సో ఈ మీనింగ్ కూడా he climbed the tree but could not get down. So get down means bring or come down. Yes. Next, get back. Get back ante return to the same place. Return to the same place. We can say, please finish your lunch and get back soon. Please finish your lunch and get back soon. మీరు లంచ్ త్వరగా ఫినిష్ చేసి మళ్ళీ రండి ఇక్కడికి, ఇదే ప్లేస్కి రండి. ప్లీజ్ గెట్ బ్యాక్ సూన్. గెట్ బ్యాక్.
Yes. So the last example is get rid of, dispose of or remove. Meaning is get rid of అంటే మనం వదిలించేసుకోవడం, దేన్నైనా రిమూవ్ చేసేయడం లేదంటే డిస్పోజ్ చేసేయడం. సి షీ గాట్ రీడ్ ఆఫ్ ఎ బ్యాడ్ కోల్డ్. మీకు ఏదైనా డిసీజ్ వచ్చింది, షీ గాట్ రీడ్ ఆఫ్ ఎ బ్యాడ్ కోల్డ్. గెట్ రీడ్ ఆఫ్ ఎ, షీ గాట్ రీడ్ ఆఫ్ ఎ బ్యాడ్ కోల్డ్. ఆమె బ్యాడ్ కోల్డ్ నుంచి ఇప్పుడు రిలీఫ్ అయింది అనే మీనింగ్ చెప్తాం. అదే మనం మనుషుల నుంచి ఇలా వదిలించుకోవడం అంటే ఇలా చెప్తాం. స్టే క్లియర్ అవే అని కూడా చెప్పొచ్చు మనుషుల నుంచి. ఇది కూడా యూజ్ చేయొచ్చు. ఐ గాట్ రీడ్ ఆఫ్ దట్ బ్యాడ్ కంపెనీ అని కూడా చెప్పొచ్చు. స్టే క్లియర్ అవే అని కూడా చెప్పొచ్చు. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ పల్వి ఫ్రమ్ VRR Tutorials. ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అండ్ అలాగే ప్రస్తుతంలో మనకి ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ ఎంత అవసరం అనేది అందరికీ తెలిసిన విషయమే కదండి. సో ఈ హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనం ఎలాంటి వేస్ ఫాలో అవుతున్నామండి ప్రస్తుతంలో? మొదటిది అయితే బుక్స్ పర్చేస్ చేస్తున్నాం, లేదు అనుకుంటే ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకుంటున్నాం. సో ఈ బుక్స్ పర్చేస్ చేసినప్పుడు మనకి ఆ బుక్స్ లోని చాలా లిమిటెడ్ నాలెడ్జే ఉంటుందండి. అండ్ అలాగే లిమిటెడ్ నాలెడ్జే నేర్చుకుందాం అనుకున్నా అది మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి చాలా డౌట్స్ అనేవి అరైజ్ అవుతాయి. మనకు ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరైనా ఉంటున్నారా? లేదు. సో ఇలా డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరు లేకపోవడం వల్ల మన ప్రాక్టీస్ అనేది మధ్యలోనే ఆగిపోవడంతో మనం ఇన్స్టిట్యూట్ ని చూస్ చేసుకుంటున్నాం. సో ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, మనకి ఇన్స్టిట్యూట్ అనేది మన రెసిడెన్స్ దగ్గరలో ఉండొచ్చు, లేదంటే దూరంలో ఉండొచ్చు. సో దూరంలో మనకి ఇన్స్టిట్యూట్ కనుక ఉన్నట్లయితే మనకి ట్రావెలింగ్ టైం అనేది చాలా వేస్ట్ అవుతుందండి. ఆల్మోస్ట్ 1 hour మనం ఈ ట్రావెలింగ్ కి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం ట్రావెలింగ్ చేసుకుని వెళ్ళి వచ్చేసరికి మనకి సగం టైం అయిపోతుంది. సో పోనీ మనకి హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా, అవసరం కదా, పోలే వెళ్ళొచ్చేద్దాం అనుకుంటాం. సో అలా దూరంకి వెళ్ళి మనం ఆ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుందాం అనుకున్నా అక్కడ మనకి వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ అలాగే క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటుందా? లేదు. ఒకవేళ అలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని కనుక ఆ ఇన్స్టిట్యూట్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే మనకి అలాగే ఫీజెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. అవి మనం బేర్ చేయలేకపోవచ్చు. పోనీ మనం ఎంత అవసరం ఉంది కదా బేర్ చేద్దాంలే అని బేర్ చేసుకున్నా మనకి అక్కడ పర్టికులర్ గా ఒక లిమిటెడ్ టైం అని పెట్టి మనకు ఓన్లీ 1 hour లోనే ఈ క్లాస్ నేర్చుకోవాలి అనేది ఉంటుంది. అండ్ అలాగే ఒక పర్టికులర్ టైం కి మాత్రమే మనం ఆ క్లాస్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఎన్ని పనులున్నా పనులన్నీ పక్కన పెట్టి మనం అక్కడికి వెళ్ళినా కూడా ఆ 1 hour లో మనం ఎంత సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతామండి? మనతో పాటు ఇంకా చాలా స్టూడెంట్స్ ఉంటారు కదా, ఒక 40 to 50 స్టూడెంట్స్ వరకు మనకు ఒక క్లాస్ లో 1 hour లో ఉంటారు. ఉన్న ఒక్క ఫ్యాకల్టీ 40 to 50 స్టూడెంట్స్ కు వచ్చే డౌట్స్ అన్ని కూడా ఆ 1 hour లో క్లారిఫై చేయడం అనేది ఇంపాసిబుల్. సో మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ అండి, అదే VRR Tutorials వాట్సాప్ గ్రూప్. ఈ వాట్సాప్ గ్రూప్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కూడా అవైలబుల్ గా ఉందండి. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ ఏంటి అంటారా? అవేంటో నేను చెప్తానండి. ముందుగా మీకు ఇన్స్టిట్యూట్ కి ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవాలి అంటే మీకు ఆ ట్రావెలింగ్ టైం ఏదైతే ఉందో అది మీకు వేస్ట్ అయినట్లే కదండి. ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీతో పాటు మీ మొబైల్ ఉంటే మీరు క్లాస్ రూమ్ లో ఉన్నట్లేనండి. అండ్ మీకు ఇక్కడ క్వాలిఫైడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తూ కూడా మీకు చాలా తక్కువ ఫీజే ఛార్జ్ చేయడం జరుగుతుందండి. అంటే ఇక్కడ మీకు టైం అలాగే మనీ సేవ్ అవుతుంది. అలాగే మీకు బెస్ట్ నాలెడ్జ్ అనేది వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో జరుగుతుంది. అండ్ మీకు డైలీ ఈ వాట్సాప్ గ్రూప్స్ లోని క్లాసెస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయండి. అండ్ మీకు డే మొత్తం మీద 12 hours మీకు ఫ్యాకల్టీ అవైలబుల్ గా ఉంటారు. సో మీరు 12 hours కూడా ప్రాక్టీస్ చేసుకుని మీరు ఈ 12 hours లో ఎప్పుడైనా కూడా డౌట్స్ అనేవి పోస్ట్ చేయొచ్చు, క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అన్నట్లయితే మీకొకరికే వచ్చే డౌట్స్ కాకుండా మీతో పాటు ఆ గ్రూప్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఆ క్లాసెస్ మీద వచ్చే డౌట్స్ కూడా మీకు మ్యామ్ అండ్ అలాగే సార్ క్లారిఫై చేస్తారు. కాబట్టి ఆ డౌట్స్ ని కూడా మీరు క్లారిఫై చేసుకుని నోట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఈ స్పోకెన్ హిందీ అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ వాట్సాప్ గ్రూప్స్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కాల్ చేయండి 9603339977.